అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు ఇంకా ఎక్కడా లేవు కావచ్చు. ఉన్నదే 5-6 రాష్ట్రాలల్లో అంత గట్టిగా ఉన్నట్టున్నది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ. అందులో దక్షిణాదిన తెలంగాణ రాష్ట్రం చాలా ఇంపార్టెంట్. ఇక కర్ణాటకలో వాళ్ళు ముఖ్యమంత్రిని మార్చేసిండ్రు, అయిపోయింది. కేరళలో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. కానీ తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న లుకలుకలు మాత్రము ఇంకా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవు. ఎందుకు లేవు, ఏం కథ అనేది ఈ వీడియోలో నేను చెప్తా. ఎండ్ ఆఫ్ ది డే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి భయపడతా ఉన్నాడు, ఇది మాత్రం వాస్తవం. ఈ అంశాలన్నీ మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది, ఎంతో బలం కూడా. రైట్, ఒక్క లైక్ కూడా కొట్టుంది. ఇక ముచ్చట్లకు పోతే, ఎందుకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి భయపడతాడు, ఎందుకు భయపడుతున్నాడు అనేటి అన్నీ మనం షార్ట్ అండ్ స్వీట్లో అన్నీ మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కర్ణాటకలో ఏం చేసిండ్రు, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉంటే సిద్ధరామయ్యను పక్కకు పెట్టేసి, అంటే సిద్ధరామయ్యను బతిమలాడుకున్నారా, ఏం చేసిండ్రు, ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద సిద్ధరామయ్యను పక్కకు పెట్టేసి డీకే శివకుమార్కు పట్టం అప్పజెప్పిండ్రు, ఆ పీఠం అప్పజెప్పిండ్రు, ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పిండ్రు డీకే శివకుమార్కు. ఒకవేళ అదే సిచ్యువేషన్ కనుక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఒకసారి మీరు ఊహించుకోండి. మన రేవంత్ అన్నదేనా ఊకునేటోడు? ఊ అంటే సీటు కాపాడుకోవడం, ఆ అంటే సీటు కాపాడుకోవడం, నా సీటు ఎక్కడ లాగేస్తారు అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకే వార్నింగ్లు ఇవ్వడం, అటు కేసీఆర్ను తిడుతున్నట్టు చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకే హెచ్చరికలు జారీ చేయడం, నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకోవడం, ఇవన్నీ ఉంటాయి. నిజంగానే సీటు దాకా వచ్చి రేవంత్ రెడ్డి సీటు వీకుతారు అని చెప్పేసి ఆలోచన ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా? ఇప్పుడు బాబు కనసన్నలో నడుస్తూ ఉన్నాడు, మోడీతోని కలిసి వస్తూ ఉన్నాడు, అటు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, నిన్న ఎట్లెట్లనో ఫోటో దిగి పోస్ట్ చేసినట్టున్నాడు. అయితే రేవంత్ అన్నది గమ్మత్ ఉంటుంది ముచ్చట. ఏంటంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చి లేకపోతే ఒక ఫోటో దిగడం కోసం ఒక అవకాశం ఇస్తేనేమో ఆ ఫోటో సోషల్ మీడియాలో పెడతాడు. ఆ ఫోటో దిగడానికి అవకాశం ఇయ్యక లేకపోతే అపాయింట్మెంట్ ఇయ్యక ముఖం మీదనే డోర్లు బంద్ చేసి ఏమంటాడు తెలుసా మన రేవంత్ అన్న? ఇక తెలిసిందేనా, అంటారు కదా కొందరికి వాడతారు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని చెప్పేసి. మన రేవంత్ అన్న ఏం డైలాగ్ కొడతాడు తెలుసా? దిగిన ప్రతిసారి సోషల్ మీడియాలో పెట్టుకోవాలని ఏమున్నది, అట్లా సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు, నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఈజీగా దాటేస్తాడు మన రేవంత్ అన్న. ఆ విషయంలో మన రేవంత్ అన్నను మెచ్చుకోవాలి, నిజంగా అంటే నిజంగా మెచ్చుకోవాలి నొల్ల. అయితే ఇప్పుడు ఢిల్లీ ఏఐసిసి భవనానికి మొత్తం నేనే పైసలు పంపుతున్నా, అందులో బాత్రూమ్లు కడిగే పినాయిల కానుంచేది, వాళ్ళు తాగే ఛాయ్ ఖర్చుల కానుంచేది, ఛాయ్ తాగినాక తుడుచుకునే టిష్యూ పేపర్ల కాడికెళ్ళి నేనే భరిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుచర వర్గంతో చెప్పుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయట. ఇది మనం చెప్తున్న ముచ్చట కాదు, స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మాట్లాడిన అంశం. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటే ఏ పార్టీ నుంచి ఆయన ముఖ్యమంత్రి ఉంటాడో ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని మాత్రం ఎక్కడ చెప్తలేడు. మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతా అని మాత్రం చెప్తాడు మన రేవంత్ అన్న. మరి ఏ పార్టీలకు పోతాడు, ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడు? నిజంగా ఏ పార్టీలకు పోయినా రేవంత్ అన్నకు డిపాజిట్లు కూడా దక్కయ్యి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తుండు తెలంగాణ రాష్ట్రంలో. ఎవరైనా క్రూర నియంతను ఆదర్శంగా తీసుకొని 2 లక్షల మందిని, 1,70,000 నుంచి 2 లక్షల మందిని కారణం లేకుండా చంపిన వ్యక్తిని, రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన వ్యక్తిని అడాల్ఫ్ హిట్లర్ను ఎవరన్నా అది తీసుకుంటారా, ఆదర్శంగా తీసుకుంటారా? మళ్ళీ ఏమంటాడు, నిన్న నా మాటలను ఎవరో వక్రీకరించిండ్రు, నేను అట్లా మాట్లాడలేదు, హైడ్రా పేరు మీద హిట్లర్ కాలంలో హైడ్రా ఉండే అని చెప్పినా కానీ నేను అవన్నీ మాట్లాడలేదు అని చెప్పేసి బెంగళూరు పోయి నేషనల్ మీడియానే తప్పు పడతా ఉన్నావు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా రేవంత్ అన్న, ఆయన మాట్లాడతాడు. అయితే కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చిండ్రు, సిద్ధరామయ్య అంత ఫండింగ్ చేయలేడు, ఫండింగ్ చేసే సిచ్యువేషన్ ఆయన దగ్గర లేదు అంటే, ఎందుకంటే ఆయనకి ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి. డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆయన ఫండింగ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే ఏటీఎంగా మారిందో కర్ణాటక రాష్ట్రం ఇక్కడ దోసుకునుడు అయిపోయిందా ఏందో తెలియదు, మన అక్రజాలకు వచ్చిందా ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద మన పరిస్థితి అయితే అట్లనే ఉన్నది, ఘోరమైన పరిస్థితి ఉన్నది. అన్ని రంగాలలో కిందికి దిగుతూ ఉన్నది, మీదికి పోవుడు కాదు,
కిందికి దిగుతా ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం. ఇక మరి మోసిన కాడికి అయిపోయినాయా? మోసిన కాడికి ఒకవేళ రేవంత్ అన్న తప్పిదారి మూటలు మోసుడు ఆపేస్తే మాత్రం ఆ నెక్స్ట్ డే రేవంత్ అన్న పీఠం ఉండదు. ఇంకో నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫండింగ్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో, ఢిల్లీ అధిష్టానానికి ఫండింగ్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ముఖ్యమంత్రిని చేసుడు మాత్రం ఖాయం. ఇప్పటికీ రేవంత్ అన్న పీఠం ఎట్లా కాపాడుకుంటా ఉండంటే, ఇప్పుడు దాదాపు చాలాసార్లు ఢిల్లీకి పోయిండు కదా మూటలు పట్టుకొని, చాలాసార్లు పోయిండు కదా. ఆ చాలాసార్లు పట్టుకొని పోయిన మూటలు ఏవైతే ఉన్నాయో గా మూటలే ఇలా రేవంత్ అన్న పదవిని కాపాడుతూ ఉన్నాయి. ఇప్పుడు డీకే శివకుమార్ను అందరికీ ఓపెన్ సీక్రెట్ అది. డీకే శివకుమార్ బెంగళూరులో ఉంటాడు, కాంట్రాక్టర్లు ఉంటాయి, కాంట్రాక్ట్ సంస్థలు ఉంటాయి, ఆయన ఫండింగ్ చేయగలుగుతాడు ఢిల్లీ అధిష్టానానికి అని చెప్పేసి సిద్ధరామయ్యను బతిమిలాడో వామాలో ఎట్లనో అది చేసి తర్వాత డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేసిర్రు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఒకవేళ ఈయన ఒప్పందం కుదుర్చుకున్నాడు కావచ్చు, నేను 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు ఫండింగ్ చేస్తా, బరాబర్ చేస్తా, ఆ సీటు నాకే అప్పజెప్పురి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒప్పందం ఏమైనా కుదుర్చుకున్నాడు కావచ్చు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లుకలుకలు ఉంటే మీనాక్షి నటరాజన్కు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎంపీ సీటు రాకుండా చేస్తే ఇక్కడ ఇంటి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసినట్టే చేసిండ్రు, కానీ మరి చర్యలు ఎవరి మీద తీసుకుంటారు ఏం కథ అనేది మాత్రం ఇంతవరకు తెలియదు. ఢిల్లీ అధిష్టానం పిలిచింది, రేవంత్ రెడ్డిని పిలిచింది, పిలిచిన తర్వాత ఏం మాట్లాడారు ఏం కథ కూడా తెలియదు. అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడారు, లేకపోతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో ఏం మాట్లాడింది అనేది వాళ్ళ ఇద్దరికీ తెలుసు. ఇక రేవంత్ రెడ్డి వచ్చి ఇక అన్నకు ఊకోదు కదా పానం, వాళ్ళ అనుచరులకు ఎవరికన్నా చెప్పుకుంటే అనుచర వర్గం ఎవరికన్నా లీకులు ఇస్తే 2 రోజులలో బయటకు వస్తుంది ముచ్చట. కానీ మొత్తం మీద రేవంత్ అన్న మాత్రము ఫండింగ్ నేను ఇస్తా అని చెప్పేసి మాట్లాడుకున్నాడా, 5 ఏళ్ళు నన్ను జరపద్దు అని చెప్పేసి మాట్లాడుకున్నాడా తెలియదు. ఒకవేళ తప్పిదారి రాహుల్ గాంధీ కనుక రేవంత్ రెడ్డిని సైడ్ చేస్తే కథం ఏకదము ఆయన కొంతమందిని పట్టుకొని వేరే పార్టీలకు అంటే బీజేపీ పార్టీలకే పోతాడని చాలామంది అంటున్నారు. బీజేపీ పార్టీ నాయకులు కూడా అంటా ఉన్నారు. అటు ధర్మపురి అరవింద్ అన్నాడు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా అన్నాడు, ఏమో పోవచ్చు బీజేపీలకు పోవచ్చు, ఒకవేళ పోతే ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్లుగా కూడా కొంతమంది బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రిని చేసిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పీఠం అప్పజెప్పే ఇక్కడ ముఖ్యమంత్రిని చేసిన రేవంత్ రెడ్డిని ఆయన తీసేస్తే, ఆయన పీఠం తీసేస్తే, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆయన లటుక్కున బీజేపీ పార్టీలో దుంకుతాడని అల్టిమేటం ఏమైనా జారీ చేసిండ్రా, లేకపోతే బల ప్రదర్శన కోసం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో సభలు పెడతా ఉన్నాడు కదా, ఆ సభలు ఎందుకు పెడతా ఉన్నాడు, ఆ సమావేశాలు ఎందుకు పెడతా ఉన్నాడు, ఆ సందర్భం ఏంది, ఆయన పెట్టాల్సిన అవసరం ఏంది, ఆ పెట్టిన జాగాలల్లో ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో భూములు సేకరించి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన జాగలే ఉన్నాయి. మనం పాలమూరు రంగారెడ్డి తీసుకున్నట్లయితే 90% పనులు కంప్లీట్ అయినాయి. ఆడికి పోయి బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయడం, అక్కడ సభ పెట్టడము, ఆధారాలతో సహా చూపెట్టినప్పటికి కూడా అక్కడ సభ పెట్టి మళ్ళీ గదే నోరు వారేసుకోవడము. ఈ నియోజకవర్గాలు తిరగాల్సిన అవసరం ఏమున్నది? బీఆర్ఎస్ హయాంలో సగానికి ఎక్కువ పూర్తయిన ప్రాజెక్టుల కాడికి పోయి మళ్ళీ శంకుస్థాపనలు చేసుడు, మళ్ళీ రిబ్బన్లు కట్ చేసుకునుడు, ఈ ఎమ్మెల్యేలను చుట్టూత తిప్పించుకునుడు, ఆ మంత్రులు చుట్టూత తిప్పించుకునుడు, మరి బల ప్రదర్శనలో భాగంగా చేస్తుండారు రేవంత్ రెడ్డి. గీ ఎమ్మెల్యేలు నా వైపు ఉన్నారు, ఇక చూడుర్రి నేను సభ పెడితే ఎంతమంది వస్తుర్రు అని చెప్పేసి ప్రజలు నా వైపు ఉన్నారు అని చెప్పేసి చెప్పించుకోవడం కోసమే, అటు బల ప్రదర్శన నిరూపించుకోవడం కోసమే ఈయన సభలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీకి ఈ విషయం ఎరక కావాలని ఇట్లా సోప్ టాప్ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సమయం లేదు, సందర్భం లేదు. ఇంకా రైతుల కళ్ళాల దగ్గరికి పోయినా అంత క్రేజ్ వస్తుండే కావచ్చు, అబ్బా ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్న ఆయన మమ్మల్ని పరామర్శించేందుకు వచ్చిండు, వడ్లు కొంటలేరు కదా అని చెప్పేసి రైతుల దగ్గరికి పోయి రైతుల దగ్గర ఇప్పుడు అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల ముందుగా తిరిగిరు కదా, కళ్ళకు బల్పాలు కట్టుకుని కళ్ళాల పొట్ట కూడా తిరిగిరు, నాట్లేసే కాడికి కూడా పోయిరు, సీతక్క నువ్వు పోయిరు, గట్ల పోయినా ఇప్పుడు ఇంత పేరు వస్తుండే రేవంత్ అన్న. అట్టిగా ఈ 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క సభకు దాదాపు 15 సభలో ఏమో అనుకున్నారట కదా, ఒక్కొక్క సభకు 15-20 కోట్లు ఖర్చు పెట్టి పాపం ఉట్టపచ్చిగా జనాలను ఊళ్ళల్లోకెళ్ళి మన పిచ్చి తుగ్లకు కదా రాజధాని మార్చేసి జనాలను అక్కడికి రావడానికి వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిండో గట్లనే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అట్లనే చేస్తుండేమో సభల విషయంలో అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. అంతెందుకోల్లా మొన్న పరేడ్ గ్రౌండ్స్లో మహిళా శక్తి వారోత్సవాలని చెప్పేసి పెట్టిండ్రా, ఏదో బస్సుల రిబ్బన్ కట్టింగ్ కార్యక్రమం ఓపెన్ చేసిండ్రా. ఆ రిబ్బన్ కట్టింగ్ కార్యక్రమంలో వాన పడితే రేవంత్ అన్న తడిచిండు, ఇక అంగిట్ల పచ్చిగా అయింది, రేవంత్ అన్న తడిచిండు, ఓహో మా రేవంత్ అన్న వానలో తడిచిండు, అహో మా రేవంత్ అన్న వానలో తడిచిండు, అబ్బా వీరుడు శూరుడు ధీరుడు
కర్ణుడు ఇంకేమన్నా పేర్లు ఉంటే అన్ని కొటేషన్లు తలగబెట్టి మస్తు వైరల్ చేసిండ్రోళ్ళ. వానల సైతము మహిళల మంచి కోసము, మహిళల అభివృద్ధి కోసము, మహిళలను కోటీశ్వరులను చేయడం కోసము రేవంత్ అన్న వానల తడుసుకుంటా కూడా పనిచేస్తుండు అని చెప్పేసి మాట్లాడబడుతుంది, సోషల్ మీడియాలో వైరల్ చేయబడుతుంది. అదే సభనాడు మహిళలను ఎక్కడి నుంచో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి రప్పించి పాపం వాళ్ళని లోపలికి కూడా రానియకుండా గేట్లు వేసుకొని ఉంటే ఆ రోజు ఫుల్ వాన. నిన్న ఏ విధంగానైతే వాన పడ్డదో గట్లనే నిన్న కూడా ఫుల్ వాన, మామూలు వాన కాదు అది. మొత్తము ఉరుములు మెరుపులు గాలి దుమారము. పాపం ఆ రాత్రి పూట వాళ్ళ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఎప్పుడు చేరుకోవాలో ఏం కథ ఆ వానల. రేవంత్ అన్న వానలో తడిచిండట, కానీ పాపం ఈ మహిళలందరూ అమృతంలో తడిచిండ్రట. ఇగో గట్ల మొత్తం డబ్బా కొట్టుకున్నారు, అది వేరే ముచ్చట. కానీ మొత్తం ఆ వీడియో మనం సపరేట్ పక్కా చేసుకుందాము, పక్కా మాట్లాడితే ఒక షార్ట్ అన్న వేస్తాయి ఈ అంశం మీద. ఎందుకంటే జనాలకు తెలవాలి పిఆర్ సంట్ల కోసం ఏం చేస్తుర్రు, ఏం కథ. వానలో తడిచి మహిళలను కోటీశ్వరులను చేసిన రేవంత్ అన్న, అదే మహిళలను అమృతంలో తడిపిన రేవంత్ అన్న అని చెప్పేసి బాగా అజ్జేసిరు కదా. రేవంత్ అన్న మీద రాహుల్ గాంధీ ఎందుకు చర్యలు తీసుకుంటలేడు? ఏం చిన్న చిన్న అంశాల చర్యలు చర్యలు తీసుకోవడానికి రాదా? కానీ భయపడతా ఉన్నాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి బాజాబ్తా బరాబర్ భయపడతా ఉన్నాడు. ఎందుకు భయపడతా ఉన్నాడంటే ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఆ 2-3 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఆ 2-3 ఎగ్జాంపుల్స్ కంటే మెయిన్ మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ, మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎంపీ పదవి రాకుండా అడ్డుకున్నారు కదా. ఇంటి దొంగలే కదా, బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ బీజేపీ వాళ్ళు నా మీద కుట్ర పన్నుతా ఉన్నారు, నన్ను బీజేపీకి రుద్దాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన అనుబంధ సంస్థలలో బ్యానర్ ఐటమ్లు రాయించుకున్నాడు తెల్లారే. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మీద ఇలా కేసు అసలు అది విచారణకే రాలేదు. విచారణకు వస్తే నాంపల్లి కోర్టు ఇది ప్రజాప్రతినిధుల కోర్టు కిందకు వస్తుంది అని చెప్పేసి అంశాన్ని తిరస్కరించింది. అసలు ఆ కేసు కూడా నిలబడకూడదు తెలియదు ఆమె మీద, ఎందుకంటే ఆమె A4గా. కానీ నష్టం జరిగిపోయింది కదా. ఎంత అన్యాయం ఇది. పాపం మీనాక్షి నటరాజన్కు మధ్యప్రదేశ్ ఎంపీ టికెట్ రావాల్సింది ఉండే, రాజ్యసభ ఎంపీ టికెట్. అది ఆమె గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఈ కాంగ్రెస్ను చొక్కలే. అది కూడా మీనాక్షి నటరాజన్ గాంధేయవాదం, గాంధేయ సిద్ధాంతాలతో ముందడుగు పోతుంది అని చెప్పేసి సాదాసీదా లైఫ్ అనుభవిస్తుంది మీనాక్షి నటరాజన్. అటువంటి ఆమెకు ఇక్కడ కక్షలు పెట్టుకొని, ఇక్కడ పగలు పెట్టుకొని రాజ్యసభ ఎంపీ టికెట్ రాకుండా చేసిండ్రు. ఇక్కడ నుంచి లీకులు మధ్యప్రదేశ్కు పంపించి కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ. అదొకటి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద రేవంత్ రెడ్డి అనుచర వర్గము ఆయన సన్నిహిత ఛానల్ మీద ఏ విధంగా వార్త కథనాలు వేపించిందో కూడా తెలుసు మన అందరికీ. బిగ్ టీవీ అని ఒక కథనాలు ఏ విధంగా రాసింది, ఏం కథ, ఏ విధంగా మహేష్ కుమార్ గౌడ్ను ఒక డిజాస్టర్ టీపీసీసీ అధ్యక్షుడు అని చెప్పేసి ఒక రకంగా, ఆయనకు అసలు టీపీసీసీ అధ్యక్షుడు పదవి వర్తించదు అని చెప్పేసి, అసలు దానికి అర్హుడే కాదు ఆయన అని చెప్పేసి, గాంధీ భవన్ శుభ్రంగా లేదు, గాంధీ భవన్ గోడలు మంచిగా లేవు, గాంధీ భవన్లో బీర్ సీసాలు కనబడ్డాయి అని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా అలిగేషన్స్ చేసిరు. రాహుల్ గాంధీ మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసిండు, ఏమైంది ఏం కథ అని చెప్పేసి ఆరా తీసిండని కూడా వార్తలు వచ్చినాయి. మరి తీసింది ఎంతవరకు వాస్తవం, తీయంది ఎంతవరకు వాస్తవం మాత్రం తెలియదు. హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని నేను పాలన చేస్తున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డిని హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని ఎవరైనా పాలన చేస్తారా? హిట్లరే నాకు ఆదర్శం అని చెప్తారా? నాది ప్రజాపాలన, నాది పేదల పాలన, నాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి చెప్పుకుంటాడు కదా. మరి ఎందుకు హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని ఆ ముచ్చట ఎందుకు మాట్లాడినావు అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ సీరియస్ అయిండు, రేవంత్ రెడ్డి మీద గరమైందనే వార్తలు కూడా వచ్చినాయి. నా మాటలను వక్రీకరించిండ్రు అని చెప్పేసి మొన్న చిట్చాట్లో చెప్తుండంట. వీడియో చెప్తే వీడియో ప్రూఫ్ ఉంటుంది కదా, ఆ వీడియో ఈ వీడియో పక్కకు పెట్టి ట్రోల్ చేస్తారు కదా సోషల్ మీడియాలో. అందుకని చిట్చాట్లో చెప్తుండండి వక్రీకరించరు అని చెప్పేసి. రైట్, మొత్తం మీద చర్యలు తీసుకోవాలంటే ఒక మీనాక్షి నటరాజన్ ఇష్యూలనే చర్యలు తీసుకోవడానికి ఒక మంచి అవకాశం రాహుల్ గాంధీకి. కానీ తీసుకోడు, ఎందుకంటే ఏటీఎం ఇది ఫండింగ్ నేను చేస్తా అని చెప్పేసి చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. 5 ఏళ్ల పాటు ఆయననే ముఖ్యమంత్రిగా ఉంచుతా అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట ఇచ్చిండు. ఒకవేళ రేవంత్ రెడ్డిని తీసేస్తే ఆయన తట్టబుట్ట చదువుకొని వేరే పార్టీలకు పోయడం ఖాయము. వేరే పార్టీ అంటే బీజేపీలకే పోతాడని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నాడు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా చెప్పిండు బీజేపీ పార్టీ నుంచి పోవచ్చు, రావచ్చు బీజేపీ పార్టీలకు అని చెప్పేసి. అక్కడ కొంతమంది బీజేపీ నాయకులు ఫుల్ క్లారిటీతోనే ఉన్నారు బీజేపీలకు వస్తాడేమో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ సంబంధాలు అట్లా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి. బడాబాయి చోటేబాయి అని చెప్పేసి ఢిల్లీకి పోయి వచ్చి మోడీయే నన్ను ఇట్లా కోగిలించుకొని ఫోటో దిగిండు, నేను కాదు అని చెప్పేసి చెప్పుకునే తత్వం మన రేవంత్ అన్నది. మొత్తం మీద బరాబర్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి భయపడతా ఉన్నాడు.
ఫండింగ్ ఆగిపోతుందని ఒకటి, లేకపోతే వేరే పార్టీలకు జంప్ అవుతాడు. ఈ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన వేరే పార్టీలకు జంప్ అయితే నాకే అబాస్పాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడా లేదా తెలియదు. కానీ ఇన్నిసార్లు అదైనప్పటికి కూడా కనీసము చీమగుట్టినట్టన్నా చర్యలు తీసుకుంటలేడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద. ఇగో ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శ్రీనాథ్.